అక్క ఏంటక్క మీరు అంటే సరే ఇది చాలా పెద్ద సమస్య, దీని మీద ప్రభుత్వం దిగి రాకపోతే మన పోరాటం ఎలాగా ముందుకెళ్తుంది. కానీ నిజంగానే మరి ఇది ఈ పరిస్థితి రావడానికి ఊరికి ఏమనిపిస్తుంది, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అన్న, ఏమనిపిస్తుంది, మా బాధలు చూసి అర్థమైతలేదా? 6 రోజుల నుంచి అసలు పొయ్యి మీద కుండ పెట్టలేము, తాగడానికి నీళ్లు గిన మాకు తాగాలంటే నీళ్ళ కడిపోతే విషయం తాగాలనిపిస్తుంది, నీళ్ళు తాగాలనిపిస్తలేదు. మా బాధలు చూస్తే మేము పండించిన కూరగాయలు బంగారం లెక్కలు ఉంటాయి అన్న. బంగారం కంటే రేటు తక్కువ అమ్ముతాము, అంత రేటు పెట్టి మేము అమ్మము. అక్కడ పాసిపోయిన కూరగాయలకు 10 రూపాయలకి ఇస్తే ఇక్కడ 5 రూపాయలకే మేము ఇస్తాము. అవి ఎందుకు గురించి ఇస్తున్నాము? మేము రైతులం పండించి మా గోజల మా పశువుల ఎరువులు తీసుకొని పండించి, మేము పొరుగు పుచ్చుల కూరగాయలు కాదు, మంచి ఎరువులతో పండించి మీకు అందిస్తే మీరు అక్కడ చల్లగా ఏసీల కింద కూర్చొని నిమ్మలంగా తినుకుంటా, ఇక్కడ మేము ఎర్రటెండల బగ్గిల ఈ చెట్ల కింద చూడు, ఈ రోజు టెంట్ వేసుకున్నాము, నిన్నటి వరకు 5 రోజుల వరకు ఎర్రటెండల నిరార దీక్ష చేస్తుంటే ఒక్క నాదుడు, ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ అన్న, కలెక్టర్ అన్న ఎవరికైనా మా ఊర్లోకి వచ్చిన వాళ్ళు లేరన్న. మా ఊర్లోకి వచ్చిన వాళ్ళు లేరు, మా బాధలు అర్థం చేసుకున్న వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓట్లప్పుడు ఏం చేస్తారంటే అమ్మా మేమున్నాం అని అంతకంత దారి బట్టి ఊర్లోకి వస్తారు. ఊర్లోకి వచ్చి ఏం చేస్తారు? ముట్టి మన కాళ్ళు పడతారు అన్నప్పుడు, మన కాళ్ళు పడతారు. అప్పుడు అవసరానికి వచ్చి మన కాళ్ళు పడతారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంత పెద్ద రాళ్ళు బట్టి మన నెత్తి మీద వేయాలని చూస్తారు. ఆ రాళ్ళు బట్టి నెత్తి మీద మేము ఎట్లా ఊరుకుంటాం అన్న? మేము ఊరుకుంటాం కాదు కదా. మేము ఇక్కడ మా కష్టం మా ఇష్టంగా మేము ఇష్టపడి తింటున్నాం. నీ కష్టం మేము తింటలేము, నీ ఆస్తిలో మేము మాట వంచి ఇవ్వమంటలేము, నీ ఇంట్లో ఇవ్వమంటలేము, నీ భూమిలో ఇవ్వమంటలేము. నీ చెత్త ఏందో నీ ఇంట్లో పొక్కదోడు పెట్టుకో, మా ఊరు వరకు అవసరం లేదు. మా ఊరు చెత్త మేము బయట వేసుకుంటేనే ఒక అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇంకొక అమ్మింటి కాడ వేస్తేనే అమ్మకి అయ్యం బట్టి జుట్లు పట్టుకొని మేము గుద్దులాట తనలాట అంటే అయితే పల్లెటూర్లలో ఎట్లా జరుగుతుంది, అట్లా సిటీలలో ఏందో అట్లా జరుగుతో తెలియదు. మాది పల్లెటూరు కదన్నా, మాకంత తెలియదు. మా మోరి నీళ్ళు పోతుంటేనే మేము అన్ని ఎక్కడ చేసుకొని మా భూములకి వెళ్ళి పోతుంటేనే మేము అది చేసుకున్నాము. నువ్వు ఎక్కడో తీసుకొచ్చి సన్న బియ్యం పండించి మేము నీకు అందజేసినాం. మేము దొడ్డి బియ్యం, కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి మేము కొనుక్కొని తింటామన్నా. అవి ఏదో పుణ్యానికి ఇస్తున్నాం, రూపాయికి ఇస్తున్నాం, మేము తినడు కాదు. అదిగినా మా కష్టమే, అదిగినా మా కష్టమే, అది మా కష్టమే, ఇదిగినా మా కష్టమే. మా కష్టానికి ఏమో 4,000 పెట్టి 1 క్వింటల్ బియ్యం కొని నాదుడే లేడన్నా. మీ కష్టానికి ఏమో ఆ దొడ్డి బియ్యం, పురుగు పుచ్చుల బియ్యం తిని మా కడుపు కోత మేము చెప్పుకుంటున్నాం. కడుపు కోత మేము ఎంత బాధపడుతున్నామో. ఆ పైసలు వస్తే ఈ అప్పులు కట్టుకుంటాం, వ్యవసాయం తెచ్చుకుంటాం, లాగోడికి తెచ్చుకుంటాం, దానికి తెచ్చుకుంటాం, గోజా గొడ్డు చెట్టు చేమ అన్న ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు అన్న. సీఎం అన్న ఎక్కడున్నా గానీ దయచేసి చెప్తున్నాం, సీఎం అన్న మేం లేని నువ్వు సీఎం కాలేవు, మేం లేని నువ్వు కలెక్టర్ కాలేవు. మేమందరం ఓటేస్తేనే నువ్వు ఆ సీఎం కుర్చీలో కూర్చున్నావు, మేమందరం ఓటేస్తే సీఎం కుర్చీలో కూర్చున్నావు. ఇవాళ మా అక్క చెల్లెల బాధల గురించి నువ్వు మా అవసరాలకు వాడుకున్నావు. 10 రూపాయల ఛార్జీ బస్సుకేందన్న మేము భయపడేది, 10 రూపాయల ఛార్జీ బస్సుకేంది మేము భయపడేది. మా ఇంటింటికి బండి ఉంది, సైకిళ్ళు ఉన్నాయి. మా మొగోళ్ళు ఇప్పటి వరకు చైనాలో సైకిల్ వేసుకొని పోతారు. మీ వాళ్ళు హెలికాప్టర్లో తిరిగే అంత సీన్ లేదన్న మాకు. మేము ఒక రైతులం, మేము అన్యాయంగా అక్రంగా మీ ఆస్తులు మీ ధ్వంసం చేస్తానికి వస్తలేము. మా మొగోళ్ళు ఏందన్న అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటల రాత్రి చాక్లెట్ ఇస్తామంత ఈజీగా మొగోళ్ళ నాడలు పక్కలకి లేపుకొని డోర్లు తీయకపోతే గోడలు దుంకుంటూ వచ్చి దొంగల లెక్క వచ్చి తీసుకొని దొంగల లెక్కలు వచ్చి కూర్చోబెట్టుకురు అక్కడ. మీరు మధ్యాహ్నం వచ్చి మా ఆడళ్లను, మా ఊరును, గ్రామాన్ని కూర్చోబెట్టి అమ్మ నీ మొగడి తప్పు చేసిండు, నీ మొగడి ఈయన చంపిండు, అమ్మ నీ మొగడి ఇల్లు దోషిండమ్మా, అట్లా మమ్మల్ని అడిగి తెలుసుకొని అప్పుడు నిజంగా తీసుకోమని ఉంటుంది. ఇదేందన్న దొంగ రాజ్యము? ఇది ఇట్లా ఉంటది, దోపిడి రాజ్యం. మా మొగలను తీసుకోగానే మేమందరం ఇంట్లో కూర్చొని చెమ్మచెక్కలు వేసుకుంటా కూర్చుంటామా. మా మొగలను తీసుకొని బయట కూర్చొని పెడితే మేమే ఆడలేమన్నా, మేమే రచ్చకెక్కినాం. ఇంట్లో ఆడలేం కదా, అష్టచెమ్మలు ఆడుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని అని మీరు అనుకున్నారేమో. అనుకున్నా ఊకుండేది లేదు, తగ్గేది లేదు. ఆపేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా ఊరు గురించి ఎంత వరకైనా వెళ్ళగలుగుతాం. మా ఊరు గురించి ఎంత వరకైనా వెళ్తామన్నా. మంచి కూరగాయలు ఇప్పుడు పోతుంటే మీరు చూసిరన్నా, మీకు అర్థమైంది కదా ఎంత మంచిగా ఉన్నాయో. మా ఊరు కూరగాయలు అంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు, బ్రహ్మాండంగా తీసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్తాయి మా కూరగాయలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్తాయి. ఆ ఢిల్లీ వరకు వెళ్ళిన కూరగాయలు మంచిగా తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. ఆ కూరగాయలు ఎవరు పండిస్తొచ్చినాయి అన్న? రైతులం పండిస్తొచ్చినాయి. ఎండల బగ్గిల కష్టం చేసి ఏసి కింద నువ్వు కూర్చున్నావు, ఎర్రటి ఎండలో కూర్చున్నాం మేము. మా చెమట ఉడిసి మా కష్టం మేము ఇష్టంగా వండిస్తే నువ్వు తింటున్నావు నిమ్మలం కూర్చొని. ఏ విధంగా కూర్చున్నావు నా కుర్చీలో? అక్క నేనున్నా, చెల్లె నేనున్నా, మీ పెద్దనను, మీ పెద్ద కొడుకు నన్ను వచ్చున్నావు అన్న. ఇయ్యలగిన వచ్చి మా బాధలు అర్థం చేసుకొని
అక్క నేనున్నా మీకేం కాదు అన్నట్టుగా వచ్చి మాకొక మాట చెప్పిపో, మాకొక మాట చెప్పిపో, మాకొక మాట చెప్పు. ఈ నోటి నుంచి కలెక్టర్ రావాలి, జిల్లా కలెక్టర్ అందరు రావాలి. నేను చదువుకోను, నాకు అంత లేదు, మాట్లాడినాకి అంత లేదు. నీ జిల్లా కలెక్టర్ సీఎం అందరు రావాలి ఇక్కడికి. అక్కడికి రమ్మంటారా, ఇక్కడికి రమ్మంటారా? రోడ్డు దాడనిస్తలేరన్న. మేము ఏం దోషం చేసినాం? మా గుడి దగ్గరికి పోయి మేము దర్శనం చేసుకుందామంటే చుట్టుముట్టు పోలీసులు వ్యాన్ తీసుకొని ముంగడికి వచ్చారు. ఇప్పుడు వ్యాన్ తీసుకొని ముంగడికి వచ్చారు. గుడికి వెళ్దామంటే రోడ్డు దాడనిస్తలే. రోడ్డు వరకు మా భూములే ఉన్నాయి, రోడ్డు వరకు మా భూములే ఉన్నాయి. మా భూములకు మమ్మల్ని ఓనిస్తలేరు, మేము ఎట్లా బతకాలన్నా? మా భూములకు మమ్మల్ని ఓనిస్తారు, మేము ఎట్లా బతకాలి? డంపియార్డ్ వరకు ఆ వాసనలు మేము ఎట్లా భరించుకుంటామన్నా? చెట్టు చేమ గువ్వ అవి అన్ని ఎక్కడ వెళ్ళిపోవాలి? మమ్మల్ని ఎక్కడ వెళ్ళగొడతారు? పెరుగన్నంతో బుక్కెడు బూ తింటున్నావు, నువ్వు పురుగన్నం పెట్టి చంపాలని చూస్తే ఎట్లన్నా మా బతుకులు? నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఏ విధంగా అనుకుంటున్నావు? నువ్వు ఆడ కూర్చొని ఏ నాయకుడు లేడా? ఎవరు లేరా? మేమందరం లేదా? నువ్వు అక్కడ కూర్చున్నావా? ఎట్లా కూర్చున్నావు అన్నా? ఇవే చల్లటి వాతావరణం మాకు, ఇవే ఏసీలు మాకు, ఇవే చల్లటి ఆక్సిజన్లు గిన. నువ్వు అక్కడ ఏసీ కింద కూర్చొని నువ్వు అన్ని సవాళ్ళు లెక్కలు వేసుకుంటా రూమ్ లో కూర్చున్నట్టు కాదన్న. రచ్చకెక్కు, బజార్కి ఎక్కు, మా మాటలేందో, మా బాధలేందో తెలుసుకొని అప్పుడేందో మాట్లాడు. అప్పుడు మాట్లాడు. తిందామంటే తిండి పోతలేదు, పండుకుంటే నిద్ర వస్తలేదు. మాకు మేము ఎంత బాధపడుతున్నాము ఇదే రోడ్డు మీద. 150 ఎకరాల్లో అంత పెద్ద ముప్పు తీసుకొచ్చి పెడతాయంటే ఎవరికి నిద్ర పడుతుంది? పందామంటే నిద్ర వస్తలేదు, తిందామంటే కూడు పోతలేదు. మాకు మేము ఎట్లా బతకాలి? మా పిల్లల గురించి మేము ఆలోచన చేసుకోలే కదా. మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. మా పిల్లల గురించి అరే స్కూల్ పోరా బాబు అంటే ఆడ ఏం చేస్తుండు? అమ్మ నేను స్కూల్ పోను, మీ లెక్కనే వ్యవసాయం చేస్తా, గుండు తీస్తా, గుట్ట తీస్తా, మీ లెక్క భూమి తవ్వుకొని ఇతరం పెట్టి పంట వండించి కూరగాయలు అక్కర్లెక్కనే పండిస్తా, పంపిస్తా, అక్కడికనే పంపిస్తా. ఇప్పుడు నేను నాకు డ్యూటీలు అవసరం లేదమ్మా, నాకు గవర్నమెంట్ జాబ్లు అవసరం లేదు. మీరెట్లా వ్యవసాయం చేసిరో మేము అట్లనే చేస్తాం. రైతు కడుపు రైతు ఎవడతాడన్నా? రాజయ్య పుట్టాడు, రాజు కాలేని ఇంకెప్పటికీ. రైతులు ఎప్పుడు రాజు నన్ను పేరుకే ఉంది. మేము ఇంకా మీ అంత అంతస్తుకే ఎదగలేం మేము. మేమందరం వస్తే నువ్వు అంత అంతస్తుకి ఎదిగి నువ్వు ఎవరి మీద ఎదుగుతున్నావు? మా అందరు కష్టమే కదా నువ్వు అక్కడ కూర్చోడని. సో డంపింగ్ మాత్రం కంపల్సరీ ఆపవలసిందే. ఆపవలసిందాక మా నల్ల వాళ్ళెల్లా మేము ఇట్లనే పోరాడుతా ఉంటాం. ఒక్కలే కాదు, గుమ్మడగల మండలం మొత్తం ఇక్కడ ఎవరైనా కానీ ఓటు గింటి ముంగడికి రావాలి. చీపురుగడ దెబ్బలు పడతాడు, చీపురుగడ దెబ్బలు పడవలసిందే. ఎవరికి భయపడేది లేదు. ఎన్నికలు ఎక్కడ మేము నామినేషన్ వెయ్యనియ్యము. మా డంపిఆర్ ఆగితేనే నామినేషన్ వేయాలి, లేకపోతే నామినేషన్ బంద్. ఎక్కడైనా బంద్. అన్ని బంద్ చేస్తాము. మేము ఓటు ఇవ్వడానికి వేయము. ఆయన ఓటు అడగడానికి ఎవడెవరు వచ్చిండో ఇప్పుడు మా ఊరికి వచ్చి మా బాధలు అడిగి తెలుసుకోవాలి. మా కష్టాల గురించి నువ్వు తోడుండాలి. అంత దూరం నుంచి మీరు ఎందుకు వచ్చిరన్నా? మా బాధలు చూసి వచ్చిర్రు. ఎందుకు గురించి వచ్చిరన్నా? బాధలు చూసి వచ్చిర్రు కదా. ఇవన్నీ ఏం కష్టాలు అన్నా? మాకు చల్లని మంచిగా చల్ల వాతావరణానికి మేము మంచిగా చెట్ల కిందనో చేడ కిందనో ఎన్నో కూర్చొని బతుకుతున్నాం ఇట్లా మంచిగా మా ఊర్లోనే చేసుకొని. ఈ ఆస్తులు అంతస్తులు మేము అడుగుతలేం కదా. ఏందన్నా ఇట్లా మా బతుకులు ఇట్లా ఎందుకు చేసాడన్నా? అందరం ఆపకపోతే ఇవాళ రోడ్డు దాటని రేపు పిల్ల జిల్లా ఇల్లు తాళం కొట్టి రోడ్డు మీద పోయి కూర్చుంటాం. అప్పుడేం చేస్తాం? ఇంకా మర్యాదిస్తున్నాం. ఈడ తినే తిండి ఆడనే తింటాము. మా పిల్లల చదువులకి అవసరం లేదు మాకు. ఆడనే తింటాం, ఇల్లు తాళం కొడతాం, ఆడనే పోయి ఉంటాం. ఆడ రోడ్డు మీద పోయి పెడతాం. రోడ్డు మీదకి ఎందుకు ఎక్కలేమంటే ఇంకా రోడ్డు మీకు ఎక్కడానికి కారణం ఏంటంటే అన్న ఉన్నాడు కదా, మమ్మల్ని ఆదుకుంటాడు కదా, ఇప్పటికైనా వస్తాడు కదా అనే నమ్మకం మీద ఉన్నాం మేము. ఇంకా నమ్మకం మీద ఉన్నాం మేము. ఆ నమ్మకం దాటిందంటే ఇంకా కథనే అలాగుంటది. మేము ఆపే వరకు ఆగేదే లేదు. ఇక ఏదో తొక్కో కారమో తింటాము, అది ఆడనే పోయి పెడతాం. మా అప్పులు ఎటనో నామదానులు ఎటనో ఏ గోజగొడ్డు అవి అన్ని కొట్టుకొని పోయి ఆడనే ఉంటాం. నా పేరు ప్రేమల సార్. 7 రోజులు అవుతుంది సార్ మేము ధర్నా చేయబట్టి. 6 రోజులు మా పిల్లల్ని అరెస్ట్ చేసిర్రు. ఎన్నడు మంగళవారం రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 రోజులు అవుతుంది సార్. మేము ఇక్కడ కూర్చున్నాం. ఒక్క నాయకుడు గాని ఎవ్వరు గాని మమ్మల్ని వచ్చి ఏమైంది, ఎందుకు కూర్చున్నారు, ఏందని అడిగిన నాదుడే లేడు సార్. మేము ఏం పాపం చేసినాం సార్? మాకు రోడ్డు మీద తిరిగే హక్కు కూడా మాకు లేదా? మా ఎంబడి పోలీసులు, మా ముంగట వ్యాన్లు పోయి మా ఒక గుడికి పోయి దండం పెట్టుకునే అదృష్టం కూడా మాకు లేదా? అక్కడ మా ముంగట వ్యాను, మా పక్కకు పోలీసులు. ఏం చేస్తారు? ఎంతమందిని తీసుకోవద్దు? ఊరందరిని తీసుకోవా? ఏం చేస్తావో చెయ్యి. ఇదే కాదు ఇంకా నువ్వు దిగి రాకపోతే డంపియార్డ్ నువ్వు బంద్ పెట్టకపోతే ఏం చేయాలనో అది చేస్తాము.
మేము ఎక్కడ ముట్టడియాలని అక్కడ ముట్టడిస్తాము, ఏం చేస్తావో చూసుకుంటాం ఇక మేము. ఏం చేయరు ఈ ఊరోళ్ళని అనుకుంటున్నామేమో కానీ మేము తలుసుకుంటే ఏదైనా చేయగలం మేము. ఆడవాళ్ళు వీరు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని తీసుకుపోతే వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు అని అనుకుంటుండేమో కానీ మేము కూడా ఎక్కడికంటే అక్కడ పోతానికి సిద్ధంగా ఉన్నాము. మీరు డంపియార్ ఆపాలే, మా చెత్తను ఆ సిటీ చెత్తను అంత తెచ్చి మా నెత్తన వేయకుండ్రి, మాకు రోగాలు తెచ్చిపెట్టకుండా సారు మీకు దండం పెట్టి చెప్తున్నాము. ఇప్పుడు దండం పెడుతున్నాము, ఈ చేతులతోటే మేము ఏం చేస్తామో మాకే తెలియదు. ఇక చెప్పి చేస్తున్నాం సారు, చెప్పకుండా కాదు. ఇప్పుడు మటుకు ఇప్పుడు 7 రోజులు 6 రోజులు అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు కూర్చోవాలన్నా మేము అన్ని రోజులు కూర్చుంటాము, నిరాహార దీక్ష చేస్తాము, శాంతిపూర్వకంగా చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకా ముందు ఏం చేస్తాము ఆ విధంగా చేస్తాము. ఇంకా పోతాం సార్, ఎక్కడైనా సరే పోతానికి సిద్ధంగా ఉన్నాం మేము. అన్నిటికీ తెగించే మేము ఇక్కడ ఉన్నాము, అన్నిటికీ తెగించే మేము ఇక్కడ ఉన్నాం సార్. మేము బతికేదే ఆ భూమితోటి, ఆ 5 ఎకరా 5 ఎకరా భూమితోటి. ఆ 5 ఎకరా 5 ఎకరా భూమిలో కూడా ఒక 10 గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, ఒక 10 గుంటలు అమ్ముకొని అప్పు కట్టుకోవాలనుకుంటాము. ఇవాళ వచ్చినోడు రేపు మీ దగ్గరకు డంపియార్ వస్తుందమ్మా, మీ భూములు మాకు అవసరం లేదని చెప్తున్నాడు. మాకు మా భూములకు కూడా రేట్లు పెడతాను కాదు, కొంటానికి కూడా వస్తలేడు ఎవడు. ఈ 2-3 రోజుల కొల్ల కూడా వచ్చేటోళ్ళు కూడా అయిపోయింది. మొత్తం పెళ్లిలకు వచ్చిన పిల్లలను కూడా చంపుకునే పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికైతే ఆక్రందన మనం విన్నాం. చూద్దాం మరి నిజంగానే ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలని కోరుకుంటుంది కాబట్టి, సో ఉన్న వీళ్ళందరి అభిప్రాయాలు మనం తీసుకున్నాం కాబట్టి నిజంగా ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచన చేసుకుని ఈ డంపియార్డ్ అది పెద్ద మ్యాటర్ కూడా కాదు ప్రభుత్వానికి. రామ్కీ సంస్థ కూడా దీన్ని ఎమ్మటే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. జిహెచ్ఎంసీ అధికారులు ఇమీడియట్గా వచ్చి వీళ్ళకి ఒక భరోసాను కల్పించాలి ముందు ముఖ్యంగా. ఎందుకంటే డంపియార్డ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. దయచేసి అది ఒక్కసారి అని మీరు ఏదో ఏముందులే 4 పోలీసులు పెట్టి అడావిడి చేసి 4 అరెస్ట్ చేస్తే వాళ్ళే సైలెంట్ ఊరుకుంటారని అనుకుంటే మాత్రం పొరపాటే. దయచేసి వాళ్ళు చాలా చాలా పకడ్బందీగా ఉన్నారు, వాళ్ళు ఏది దేనికైనా సిద్ధంగా రెడీగా ఉన్నారు వాళ్ళు. దయచేసి మీరు దీన్ని పునరాలోచన చేసుకుని ఇమీడియట్లీ డంపియార్డ్ ఇక్కడి నుంచి తీస్తే వీళ్ళందరూ మద్దతు మీకు ఉంటుంది. ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటారు కాబట్టి దయచేసి దాన్ని మీరు ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు.